వైసీపీ పార్టీకి చెందిన అద్భుతమైన నేత అంబటి రాంబాబు గారిని, ఆయనతో పాటు కొంతమంది వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టారు. ఎందుకు అంటే వెన్నుపోటు దినం అనే ఒక ప్రోగ్రాంకి సంబంధించి ఇది ఇష్యూ చేశారు. అంబటి రాంబాబు గారు పోలీసులని తమ డ్యూటీ తాము చేసుకోనివ్వలేదు అన్నది మెయిన్ కాన్సెప్ట్ కేసు పెట్టడంలో. దీనికి అడ్డుకుంటూ పోలీసులను బెదిరిస్తూ గట్టిగా కేకలేస్తూ ఏదో అంబటి రాంబాబు గారిని మానభంగం చేస్తున్నట్టుగా చేశారన్నమాట అంబటి రాంబాబు గారు. అందుకని ఆయన మీద కేసులు పెట్టారు. ఇది ఎప్పటి నుంచో అంబటి రాంబాబు గారు వేస్తున్న కౌంటర్లు పోలీసుల మీద, ప్రభుత్వం మీద. తప్పులుంటే దాన్ని డబల్ చేసి చెప్పడం, ఏవైనా పొరపాట్లు జరిగితే దాన్ని పొరపాటుగా చెప్పకుండా పెద్ద క్రైమ్ చేసినట్టుగా దాన్ని హంగామా చేయడం అంబటి రాంబాబు గారికి అలవాటు. ఇక చేసేదేమీ లేక లోపలేసేద్దాం, మొన్న పోసాని, తర్వాత వల్లభనేని వంశీ, ఇప్పుడు అంబటి, మొత్తానికి నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు మూసేస్తారో తెలియదు. అలాగే అంబటి రాంబాబు గారితో పాటు ఉన్న ఇంకొక 5-6 మందితో పాటు కూడా మొత్తానికి ఇంకా వైసీపీ నేతల్ని కూడా కేసులు పెట్టారు. వాళ్ళను కూడా అరెస్టు చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్.